ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనుంది సర్కార్. 6 జిల్లాల్లో ఈ నెల 31న పెన్షన్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ రానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా జిల్లాలో 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి స్వయంగా రానున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీన అంతర్జాతీయంగా కీలకమైనటువంటి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ఏపీ సర్కార్ ప్రారంభించబోతుంది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటుగా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కూడా భోగాపురంలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది ఏపీ సర్కార్. మొత్తం 6 జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఈ నెల 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెల ఆ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి వెళ్లడం, ఒక కుటుంబానికి స్వయంగా ముఖ్యమంత్రి పెన్షన్ల పంపిణీని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఈసారి తలపెట్టినటువంటి కార్యక్రమం భారీ స్థాయిలో ప్రజల ఆదరణ పొందాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపు 2 లక్షల మందితో నిర్వహించాలి అనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇలాంటి సందర్భంలో సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అక్కడికి చేర్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దాదాపు 30 నియోజకవర్గాల నుంచి ప్రజలను అక్కడికి చేర్చేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కీలకంగా ఈ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరు కానుండడం, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి యంత్రాంగం మొత్తం కూడా అక్కడే పనుల్లో నిమగ్నం అవ్వడం, సో బహుశా పెన్షన్ల పంపిణీకి కొంతవరకు అవరోధంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం క్లాస్ కూడా తీసుకున్నారు. కొంతవరకు సీరియస్ కూడా అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి మంత్రి కూడా ఒక రకమైనటువంటి బాధ్యతను చేపట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి పూర్తి స్థాయిలో పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి మంత్రులకు కొంతవరకు హితబోధ కూడా చేయడం జరిగింది. పలు సూచనలు కూడా చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద కార్యక్రమంగానే భావించాలి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యంత కీలకమైనటువంటిది. గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి శంకుస్థాపన నిర్వహించడం, గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా ఎక్కినటువంటి 5గురు ముఖ్యమంత్రుల చేత శంకుస్థాపన చేసినటువంటి ఏకైక ఎయిర్పోర్ట్ కూడా ఇదే. ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు, మరి ముఖ్యంగా విశాఖ వాసులకు అత్యంత కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ గానే భావించాలి. మరి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని కలవడం, ఇప్పటికే ఆహ్వానాన్ని అందించడం కూడా చేశారు ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజలు, ఉద్యోగులు కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రధానమంత్రి పర్యటనను సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కూడా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా 1వ తేదీన మాత్రమే నిర్వహించనుండడం. అయితే ఈ 2 కార్యక్రమాలకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎక్కడ ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు లేకుండా సజావుగా సాగాలి అంటే 1 రోజు ముందు మాత్రమే పెన్షన్ల పంపిణీ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం కూడా కనబడుతుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ప్రక్రియను చేపట్టారు. కానీ 1వ తేదీన పంపిణీ సాధ్యం కానటువంటి పెన్షన్లను 2వ తేదీన, 3వ తేదీన కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కొంత పరంపర సాంకేతిక పరమైనటువంటి సమస్యలైనా, బయోమెట్రిక్ పడకపోయినా ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ ప్రక్రియను చేపడుతుంది ప్రభుత్వం. కానీ ఈసారి కేవలం 1 రోజులో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఒక పెద్ద టాస్క్ గాని భావించాలి.
చూడాలి మరి ఏపీ ప్రభుత్వం ఒక్క రోజులో 6 జిల్లాల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 100% కంప్లీట్ చేయబోతున్నా, కొన్ని బ్యాలెన్స్ ఉన్నటువంటి ఏరియాను ఏ విధంగా కవర్ చేయబోతున్నారు. అయితే మరి ముఖ్యంగా 1వ తేదీన జరిగేటువంటి ఈ భారీ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు ముందుగానే నిర్వహిస్తుంది. మొత్తం మీద ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాల ప్రజలకు ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్ గానే భావించాలి. చూడాలి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఏపీ సర్కార్ ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించనుందో.